ప్రేమించిన తండ్రి, మీరు ఆదరించండి నాయన. గుండె చెదరని వారిని బాగు చేయువారు మీరే. వారి గాయములన్నిటినీ కట్టువారు మీరే. మీరు గాయపరచబడ్డారు ప్రభువా, మా గాయాలు కడతన్నారు. మీరు మా కోసం ప్రాణం పెట్టారు, మాకు జీవాన్ని ఇచ్చారు. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది. పాపికి క్షమాపేక్ష పెట్టిన పావనమూర్తి, నీ పరిశుద్ధాత్మ వలన మీరు మాతో మాట్లాడండి అని కోరుకుంటూ, మా సంఘాలని, మా కుటుంబాలని, మా జీవితాన్ని, సమాజంలో ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్న నీ పిల్లలందరినీ మీరు మార్చి కాపాడి, ఈ మాటల వల్ల అనేకుల్ని మీరు ఆకర్షించుకోండి. దీనుడిని, బలహీనుడిని, నీ దాసుని వాడుకుని సమస్త మహిమ మీరే పొందండి. సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, నీ మరణ దినమును దేవుడే రాశాడా? దేవుడు రాసిన మరణం ఉంది, దేవుడు రాయని మరణం కూడా ఉంది. మరి దేవుని రాసిన మరణం ఏంటి, దేవుడు రాయని మరణం ఏంటి అనేది మనం ఆలోచించేద్దామండి. దేవుడు రాసిన మరణం అది చక్కగా ఆనందంగా హాయిగా ఉంటుంది, నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయేలా ఉంటుంది. అది దేవుడు రాసిన మరణం. మరి దేవుడు రాయకుండా వెళ్ళిపోయే ఈ మరణాలన్నీ చూస్తుంటే ఎవరో వీళ్ళని తీసుకెళ్ళిపోతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళతారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది మనం వాక్యాన్ని ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజంలో ఎక్కువ మనుషుల నోట్లో చచ్చిపోతాను చచ్చిపోతాను, చచ్చిపోతే ఏ గొడవ లేదు అనే మాటే వినపడుతుంది. ఈ భూమి మీద మీరు పుడతానికి చచ్చిపోవటానిక? ఆలోచించేయండి. గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, ప్రకృతినిచ్చాడు, నింగినిచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, పంట ఇచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు. చివరికి ఆయన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, సంఘం కోసం ఇచ్చిన ఆ మహనీయుడిని చూడకుండా చచ్చిపోతాను చచ్చిపోతానని బెదిరిస్తూ చచ్చిపోతూ పాతాళానికి వెళ్ళిపోతున్న ఈ సమాజానికి వీడి మరణం ఒక పాఠం అవ్వాలి. బాబీ మరణం ఒక పాఠం అవ్వాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు పాఠం అవ్వాలి అంటే, ఒక మనిషి చచ్చిపోతే తను చచ్చిపోయాడు, కానీ ఎంతోమందిని చంపుతున్నాడు మానసికంగా. గనుక చచ్చిపోవటానికి ఈరోజు మనిషి పుట్టలేడనే సంగతి మనిషి తెలుసుకోవాలి. ఇది ఆలోచించాలి. ఆలోచించి ఈ ప్రసంగం అనేకులకి మీరు పంపించాలి. ఆలోచించేద్దామండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే ఇంటికి భర్త ప్రవేశించుచుండగానే భార్యకి నా భర్త ఏ మట్టుకు వస్తున్నాడో అని ఆలోచిస్తా, కనిపెడతా, చూస్తూ ఉంటుంది. ఏం తెస్తాడో, ఏమిస్తాడో అని ఆలోచిస్తా భర్త కోసం ఒక భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. తండ్రి కోసం పిల్లలు ఏం తీసుకొస్తున్నాడు మా నాన్నగారు అని బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏం తెచ్చావు నాన్న అని అడుగుతూ ఉంటారు. నీవు ఒక వ్యాపారానికి, ఒక జాబుకి, ఒక కర్మాగారానికి వెళ్ళి నువ్వు తిరిగి మళ్ళీ ఇంటికి ప్రవేశించేటప్పుడు నువ్వు ఏమి పట్టుకొస్తున్నావు అని ఒక భార్య ఎదురు చూస్తుంది, పిల్లలు ఎదురు చూస్తున్నారు, నీ ఇంటిలో ఉన్న నీ తల్లి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే
పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి మనల్ని తల్లి గర్భం గుండా పంపించి మనం ఎన్ని ఆత్మల్ని తీసుకొస్తున్నాం, ఏ మంచి పనులు చేసాం, ఏ కార్యాలు చేసాం, 70-80 సంవత్సరాలు ఇచ్చిన ఈ తర్వాత, ఈ జీవితం విడిచిపెట్టిన తర్వాత నా కొడుకు నా దగ్గరకు వస్తున్నాడు. వాడు ఎలా వస్తున్నాడు, ఏది తీసుకొస్తున్నాడు, వాడు ఈ జీవితంలో ఏం చేశాడు, ఎలా బ్రతికాడు అని ఏం చేస్తూ ఉంటాడండి తండ్రి? ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించేటప్పటికి వీడి జీవితం ఎలా ముగిసిందా అని కన్నీటి గాథలో ఉంటాడు తండ్రి అయిన దేవుడు. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుతున్నది. ఒక మర్డర్ జరిగిందంటే, ఒక అతను చనిపోయాడు అంటే అతడు వెళ్ళినప్పుడు పాతాళంలో ఏమొస్తుందంటండి? కలవరం. ఏంటి ఇప్పుడు వచ్చాడు? నా భర్త జాబుకి వెళ్ళి అన్నీ జాబ్ అంతా పూర్తి చేసుకుని డబ్బులు పట్టుకుని నాకు అన్నీ పట్టుకుని నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి అన్నీ పట్టుకొస్తాడని అనుకుంటే, ఈ టైంలో నా భర్త ఎందుకు వచ్చాడని ఎలాగ భార్య కలవరపడద్దో, బిడ్డలు కలవరపడతాడో, సమాజం కలవరపడద్దో, అలాగే పాతాళం కూడా ఏం చేస్తుందంటండి? నీ విషయమై, నా విషయమై, మన విషయమై కలవరపడుతుంది. ఈరోజు మనుషులు చచ్చిపోయి ఈ చావు వెనకాల పాతాళంలో కలవరం ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, కలవరపడుతూ అది నిన్ను చూచి ఎరా బాబిగే ఇప్పుడు వచ్చావేంట్రా, ఇంటికి రా, నిన్ను పంపిస్తా. ఒరే నా కుమారుడా, ఇందుకు పంపిస్తా. ఇందుకు పంపించానా? నేను ఒక సంకల్పంతో ఈ భూమి మీద నిన్ను కన్నాను. నీ తల్లి తండ్రులకి నిన్ను పుట్టించాను. ఈ లోకంలో, అందమైన లోకంలో గాలిని, నీరుని, అన్ని నింగిని అన్నీ ఇచ్చి ఈ భూమి మీదకి నిన్ను పంపించాను నాయన. పంపిస్తే నువ్వు ఏంటి నాయన ఇలా వచ్చావని కలవరపడుతున్నాడు దేవుడు. అది నిన్ను చూచి ప్రేతలను ఏం చేస్తుందంటండి? రేపుతుందంట. ప్రార్థనలు రేపుతుందంట. సబ్జెక్ట్ లేనోడు అలాగే వెళ్ళిపోతున్నాడు. జ్ఞానం తెలిసినోడు ఈరోజు అసలు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియకుండా చనిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనమున రాజుల అందరినీ వారి వారి సింహాసనముల నుండి రేపుచున్నది. 10వ వచనం, వారందరూ నిన్ను చూసి ఇలాంటి ప్రసంగాలు విన్నావు, ఇలాంటి పాటలు విన్నావు, మానవుడు కారణ జన్ముడని నీవు తెలుసుకున్నావు. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకి ఇంత అందమా? ఒక పువ్వు నిన్ను ఆనంద పెట్టి చచ్చిపోతుందన్న సంగతి తెలుసుండి కూడా నీవు కూడా ఇంత సబ్జెక్టు మహాజ్ఞానాన్ని 66 పుస్తకాలు నీ చేతికి ఇస్తే ఏ తండ్రి రాసి ఇవ్వలేని ఒక స్వర్గ లేఖను తండ్రిగా, కుమారుడు అని నీ చేతికిస్తే నీవును వాళ్ళందరూ నిన్ను చూసి, అంటే సబ్జెక్టు లేనోళ్ళు అందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు అయితేవా, నీవును జ్ఞానం లేని మేము, మాకు చెప్పేవాళ్ళు లేరు, బోధకులు లేరు, మాకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, మాకు మా బ్రతుకు విలువ చెప్పేవాళ్ళు లేక, మా తల్లికి తండ్రికి జ్ఞానం లేక, మార్గం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో, జీవం అంటే ఏంటో తెలియక మేము చచ్చి పాతాళానికి వచ్చాం. నువ్వు ఇంత జ్ఞానం తెలిసిన నువ్వు కూడా ఎక్కడికి వచ్చావేంటి నాయన అని వాళ్ళు కలవరపడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, కలవరపడుతున్నారు. ఈరోజు కలవరం ఉంది అక్కడ. మన బిడ్డలు మన దగ్గర లేడని మనకు కలవరం ఉంది,
కానీ పాతాళ లోకంలో కూడా భూలోకంలో మనకి సుఖం లేకుండా చేశాడు. 6 రోజుల నుంచి నెమ్మది లేకుండా చేసి వెళ్ళిపోయాడు. 6 రోజుల నుంచి మన సంఘాలలో కలవరం ఉంది, మన కుటుంబాల్లో కలవరం ఉంది, మన జీవితాల్లో కలవరం ఉంది. పాతాళంలో కూడా ఏముంది ప్రియమైన దేవుని వారలారా? కలవరం ఉంది, కలవరపడుచున్నది. నీవు కూడా ఇలా అయిపోయావా అని బాధపడుతున్నారు. పాతాళంలో ముందెళ్ళిపోయిన, పాతాళానికి వెళ్ళిపోయిన ప్రేతలు, ఆత్మలు. ఆత్మకి చావు లేదు కదా. శ్రీను చచ్చిపోయాడు, చిరంజీవి చచ్చిపోయాడు, బాలకృష్ణ చచ్చిపోయాడు, లేడు, వెళ్ళిపోయాడు అంటే ఆత్మ వెళ్ళిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది పాతాళానికైనా వెళ్ళాలి, పరదేశికైనా వెళ్ళాలి. ఇంత జ్ఞానం తెలుసుండి నీవు కూడా ఇలా అయిపోయావని అక్కడ కలవరం వస్తుంది. అసలు సబ్జెక్టు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. 11వ వచనం, నీ మహత్యము నువ్వు ఒక డైరెక్టర్గా ఉండాలి, నువ్వు సంగీత గాయకుడిగా ఉండాలి, నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి, నువ్వు మహత్యం చేయగలిగినంత టాలెంట్ పర్సన్ నువ్వు ఇలా అయిపోయేవరా? ఒరే నా కుమారుడా అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంతోమందిని ఆకర్షించాలి, నువ్వు ఒక సంగీత డైరెక్టర్గా ఉండాలి, నువ్వు ఒక గాయకుడిగా ఉండాలి. నీ అందం ఎంత అందమరా? ఒరే నీకు అందం ఇచ్చానురా, నీకు తెలివితేటలు ఇచ్చానురా, నీకు పని ఇచ్చానురా. నువ్వు ఇలా అయిపోయావా? నీ మహత్యం నువ్వు ఎరగలేదు, నువ్వు కారణజనుడు అని నువ్వు ఎరగలేదు, నువ్వు శకపురుషుని తమ్ముడు అని నువ్వు ఎరగలేదు. నువ్వు అనేక జీవితాన్ని వెలిగించవలసిన నీవు ఇలాగా రావటమా? నీ మహత్యమును, నీ స్వరమును ఏమైపోయినాయి అంటున్నాడు? పాతాళం. నీ విలువంతా పోయిందిరా, నీ బ్రతుకు వేస్ట్ అంటున్నాడు దేవుడు. పాతాళములో పడవేయబడును. నువ్వు మహత్యం కలిగినోడు ప్రతి మనిషి. నీ టాలెంట్ పర్సన్ ఏ చిన్న ఆడదాని కోసమా? అది కాకపోతే నీకు ఎంతమంది ఉన్నారు ఆ లోకంలో అంటున్నాడు దేవుడు. ఒక స్త్రీ కోసమా? ఒక డబ్బు కోసమా? అప్పుల బాధ కోసమా? ఆస్తుల కోసమా? అంతస్తు కోసమా? ఎవడో ఏదో అన్నాడని పేరు కోసమా? పరీక్షలో ఫెయిల్ అయిపోయాను, నేను ఫెయిల్ అవ్వలేదురా, నేను ఉమ్ములేయించుకోలేదురా అంటున్నాడు దేవుడు. ఎంత బాధపడ్డాను రా, నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, నా సర్వాన్ని ఇచ్చాను. సంఘానికి శిరస్సుగా ఉన్నా నేను లేనా? నీకు స్నేహితుడిగా నా దగ్గర తీపి లేదా? నాకు చెప్పుకోవా? నాతో మాట్లాడవా? నీకు ఫోన్ ఎందుకురా? ఆ ఫోన్లో ఎందుకురా నీ బ్రతుకు తెల్లారిపోతుంది? ఈ ఫోన్ వల్ల ఎందుకురా ఎంత బతుకు తీసుకుంటున్నారు మీరు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వారు, నీ మహత్యమును, నీ స్వరమును పాతాళమున పడవేయబడిను. వేస్ట్ అయిపోయింది. టేస్ట్గా ఉండవలసిన నీ జీవితం వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అవ్వకూడదు ప్రియమైన దేవుని వారలా. మన బతుకు వేస్ట్ అవ్వకూడదు. మనం మన ప్రభు టేస్ట్. మన ప్రభుని వారం మనం తింటలేదా? టేస్ట్ ఆయన రక్తం టేస్ట్, ఆయన శరీరం టేస్ట్, ఆయన బ్రతికే టేస్ట్. మనం ఆయన నమ్ముకున్న మనం కూడా టేస్ట్గా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. వేస్ట్గా తిరగకూడదు. మనం టేస్ట్. క్రైస్తవుడు టేస్ట్, జ్యోతి. ఆలోచించండి. 12 తేజో నక్షత్రమా, ఒరే స్టారో నా కుమారుడా అంటున్నాడు దేవుడు. నిన్ను స్టార్గా చూడాలనుకున్నాను. చిరంజీవి కాదురా స్టారు, సుప్రీం స్టార్ అని చిరంజీవి అనుకుంటున్నావా? మెగాస్టార్ అని మెగాస్టార్ని అనుకుంటున్నావా? వాళ్ళే స్టార్లు అనుకుంటున్నావా? నా కుమారుడా ఎంత పని చేసావురా స్టారు. నువ్వు స్టార్గా ఉండాలని, వెలిగే జ్యోతిగా ఉండాలి అని
నేను నీకు ఆత్మ ఇచ్చి శరీరం ఇచ్చి బ్రతుకునిచ్చి జీవితాన్ని ఇచ్చి పంపిస్తే స్టారో ఎంత పని చేసావు స్టార్ అంటున్నాడు దేవుడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. ఆకాశం అంతా ఎత్తుగా నీవు స్టార్గా ఎవరో ఉండటం కాదు, నువ్వు ఉండాలి. నీకంత టాలెంట్ ఉంది ప్రతి మనిషికి. నువ్వు టాలెంట్ కలిగిన మనిషివి. ఇది శత్రువు గురించి రాశాడు అనుకుంటున్నారా మీరు? శత్రువు గురించే కాదు ప్రియమైన దేవుని వారరా, ప్రతి మనిషి టాలెంట్ ఉన్న పర్సనే. ఇది అపవాదు గురించి, ఒక్కరి గురించే రాశాడు అనుకుంటున్నారా? ఇది తీసుకెళ్ళిపోయింది కూడా పాతాళానికి. ఎవరు తీసుకెళ్ళిపోయారు? అపవాదే. నేను ఇతన్ని స్టార్ అని ఎందుకంటున్నాను తెలుసా? వాక్యానికి వాక్యమే సమాధానం. వాక్యము మాట్లాడమంటే మాట్లాడతాను నేను, వాక్యం సైలెంట్ అయిపోమంటే సైలెంట్ అయిపోతాను. స్టార్ అని మనల్ని అన్నాడు ఆ దేవుడు. మన పితరుల దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. త్వరగా ఆలోచించేద్దాం. బైబిల్కి బైబిలే సమాధానం. ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనం. అతడు ఇంకో కలగని, ఎవరు అతడు? యోసేపు. అతడు ఇంకో కలగని తన సహోదరులకి తెలియజేసి, నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రులు అంటే ఎవరండి? తల్లి తండ్రి. సూర్యుని ఎలా, తండ్రిని ఎలా పోల్చాడు? సూర్యుడితో పోల్చాడు. తల్లిని చందమామతో పోల్చాడు. బిడ్డని ఎలా పోల్చాడు? నక్షత్రాలతో పోల్చాడు. స్టార్. నక్షత్రం అంటే ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, బైబిల్కి బైబిలే చెప్పాలి. ఇప్పుడు అంటే పిల్లలు ఎవరు తెలుసా? మనం తిట్టకూడదు పిల్లల్ని. వాళ్ళు ఎవరు తెలుసా? జ్యోతులు, స్టార్లు అని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెబుతుంది. స్టారు. నీ పిల్ల స్టార్, నీ కుమారుడు స్టార్. ఎవరో స్టార్ అనుకుంటున్నావు నువ్వు. నీ పిల్లలే నీకు స్టార్ అని దేవుడు అంటున్నాడు. సూర్యుడేమో తండ్రి అయితే చందమామేమో తల్లి, నక్షత్రాలు ఎవరు? పిల్లలు. అంటే పిల్లల్ని నక్షత్రాలుగా ఎవరు చేశారు? దేవుడు చేశాడని ఆదికాండంలోనే చెప్పాడు. మళ్ళీ ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త యేసుప్రభు వారు ఏం చెప్పారు అనేది ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమును చీకటి అన్నాడా వెలుగు అన్నాడా? ఇప్పుడు వీడు చీకటి పని చేసాడా వెలుగు పని చేసాడా? దెయ్యం మాట అన్నాడా దేవుడి మాట అన్నాడా? దేవుడు చచ్చిపోమంటాడా బతకమంటాడా? దేవుడిని అడిగాడా? దేవుడిని సలహా తీసుకున్నాడా? దేవుడు చెప్పుకున్నాడా? దేవుడితో సహవాసం చేశాడా? మన ప్రభు బ్రతికిందాడా చంపేస్తాడా? బ్రతికించేవాడు జీవాధిపతి. ఎంత ఘోర పాపినైనా అపోస్తలుడైన పౌలు దోషకుడు, హింసకుడు, పాపుల్లో ప్రధాన పాపినే రక్షించాడు. ఒరే బాబీ, నువ్వేమితే నీకేం తెలదరా? ఎవరి మాట విన్నావరా? దెయ్యం మాట విన్నావరా? నువ్వే కదరా, ఈ సమాజంలో ఎంతోమంది దెయ్యం మాట విని దెయ్యాన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు దేవుని మాట వినకుండా వెళ్ళిపోయావని బాధగా ఉంది నాయన అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు లోకమునికి ఏమై ఉన్నారు? వెలుగు. మనం ఉన్న చోట చీకటి ఉండకూడదు. అమాసు కూడా వెలుగైపోవాలి. మన ప్రభు వెలుగు లోకానికి, అంధకార లోకానికి మన ప్రభు ఏమివ్వటానికి వచ్చాడు? ప్రియమైన సంఘమా, సంఘాలారా, మన ప్రభు అంధకార లోకంలో కలిసిపోవటానికి రాలేదు. మన ప్రభు అంధకార లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, రక్షకుడు పుట్టాడు, వెలుగుమయుడు పుట్టాడు, రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించేయండి. మనం లోకానికి ఏమంటండి? వెలుగు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించేయండి. అర్థం చేసుకోండి వాక్యాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడని చెప్తున్నాను.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్య, ఎట్టి జనము మధ్య, లోకములో మనుషుల్లో జ్ఞానము లేని జనము మధ్య, ఒట్టి జనము మధ్య, మట్టి జనము మధ్య, సబ్జెక్టు లేని జనము మధ్య మీరు జీవవాక్యమును అన్యుల్నే బ్రతికించాను. ఈ జీవవాక్యంతో నిన్ను కాపాడుకోలేకపోయానా అనుకుంటున్నాడు ప్రభు. నిన్ను కాపాడుకోలేకపోయానా అనుకుంటున్నాడు ప్రభు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. మనం లోకానికి ఎవరమండి? జ్యోతులం. మన ప్రభు జ్యోతి. మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఈ లోకానికి ఏంటి తెలుసా? జ్యోతులం, స్టార్లం, వెలుగు. మన ప్రభు వెలుగుమయుడు. మనం కూడా ఎవరం ప్రియమైన దేవుని వారలారా? వెలుగులో తాను వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఆయనతో సహవాసం చేస్తాం. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా ఏమైపోతాం? మనం కూడా పరిశుద్ధులం అయిపోతాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలై బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడ ఉన్నాయండి? దేవుని యందు, యేసునందు. నాయన, బుద్ధి లేదా నీకు? ఎలాంటి పని చేశావు? ఈ సమాజానికి బుద్ధి లేక చేస్తుంది. బుద్ధి జ్ఞానములు ఇక్కడ ఉందండి. మత పుస్తకం కాదు ఇది. మీ పిల్లల్ని గోతి నుంచి రక్షించే పుస్తకం, మహాజ్ఞానం ఇది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించెదరు. మీ పిల్లలకి డబ్బు కాదు ఇవ్వటం, మీరు మూట కాదు ఇస్తాం. బండి కావాలంటే బండి కొనివ్వకండి, ఇది ఇవ్వండి. యేసుప్రభు మూట ఇవ్వలేదు, శిష్యులకి డబ్బు ఇవ్వలేదు. దేవుని వాక్యం ఇచ్చాడు. అందుకే వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోలేదు. వాళ్ళు బండి వేసుకెళ్ళి ట్రైల్ కింద వెళ్ళిపోలేదు, బస్సుల కింద పడిపోలేదు. వాళ్ళు అనేకుల్ని వెలిగించారు. లక్షల కాదిత్తం, లక్షణమైన వాక్యాన్ని మీ పిల్లలకి నేర్పండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించెదరు. మీ పిల్లలు ప్రకాశించాలి. అంతేగాని ఆ అబద్ధికుడు మాట, అబద్ధికుడు ఆది నుండి అబద్ధికుడు. వాడు వెళ్ళిపోయే ఆ పాతాళానికి మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. మీ పిల్లలు అనుకుంటున్నారు మీరు, దేవుని పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. వారు ఎవరి పిల్లలు తెలుసా? దేవుని పిల్లలు. దేవుడు మీకు ఇవ్వగా పుట్టిన పిల్లలు. మీరు వారికి జ్ఞానం నేర్పండి, మీకు వారి సబ్జెక్ట్ నేర్పండి. మహాజ్ఞానాన్ని 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మీ పిల్లలకి 100 పోసేయండి. దైవ సేవకులను గౌరవించండి, సంఘాలను గౌరవించండి. ముందు దేవునికి ఇన్ఫర్మేషన్ అందించండి. ఏదున్నా దేవుడికి చెప్పుకోండి, తర్వాత అందరినీ కలుపుకోండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అందరం ఐక్యతగా ఉండాలి. శత్రువు సామ్రాజ్యాన్ని కోల్చాలి మనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్ని పోలిన వారే నిరంతరము ఏం చేస్తారంట? ప్రకాశించెదరు. జ్యోతి నీతి మార్గమును అనుసరించి, నీతి మార్గం ఇది. నీతిమంతులు వెళ్ళిన మార్గం నీకేం తెలుసు నాయన? మతం అనుకుంటున్నావు. ఇది నీతిమంతులు వెళ్ళిన మార్గం. మా ప్రభు నీతిమంతుడు.
మా ప్రభు నీతిమంతుడు. ఆ నీతిమంతుని మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏంటి? నీతిమంతులే, నక్షత్రాలే, స్టార్లే, నిరంతరము ప్రకాశించేవారే, నిరంతరము ప్రకాశించేవారే. నిరంతరము ప్రకాశించాలంటే ఏముండాలి తెలుసా మీ దగ్గర? డబ్బు కాదు ఉండవలసింది, అందం కాదు ఉండవలసింది, గుణం కావాలి, సబ్జెక్టు కావాలి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఇందులో ఉన్నాయి. ఇది ఉంటే, ఇది ఒంటిలో ఉంటే, ఇది సంఘంలో ఉంటే, ఇది ఇంటిలో ఉంటే, ఇది సమాజంలో ఉంటే ఆ సంఘం దీవింపబడుతుంది, ఆ సమాజం దీవింపబడుతుంది, ఆ ఊరు దీవింపబడుతుంది, ఆ ప్రాంతం దీవింపబడుతుంది. జ్ఞానం ఇది, జ్ఞాన సంపద. మళ్ళీ చదవండి అది. మళ్ళీ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్ని పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు, నీతి మార్గం నీకు తెలుసు కానీ నువ్వు అనుసరించలేదు నాయనా, నాయనా అనుసరించలేదు అంటున్నాడు దేవుడు. నాయనా నీకు తెలుసు నాయనా నీతి మార్గం, కానీ నీతి మార్గం అనుసరించకుండా దుష్టుని మార్గంలో వెళ్ళిపోయావు నాయనా. నీతి మార్గం అనుసరించుచు నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము, నిరంతరము. స్టార్ నువ్వే నాయనా, నా కుమారుడా అన్నాడు దేవుడు. నా కుమార్తె నువ్వే స్టారు, నువ్వు దేనికి భయపడకు, నువ్వు పవిత్రంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. అందుకే ఆలోచించండి బైబిల్ని, దేవుణ్ణి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట కాలం ఎలా ఉందంట? వచ్చేవాడు త్వరగా వచ్చుచున్నాడు. ఇక మనం ఈ భూమి మీద ఏదో అన్నట్టుగా ఉండటానికి లేదు. కాలం ఏమైపోతుంది? సంకుచితమైపోయింది. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్య కలిగిన వాడు, భార్య ఉందా? నా భార్య, నా భర్త లేదు, అయిపోయింది టైము అంటున్నాడు. కాలం సంకుచితమై ఉన్నది కనుక భార్య కలిగిన వాడు భార్య లేనట్టుగా ఏడ్చువారు వచ్చి అందరూ ఏడిపోతూ ఉంటారు తల్లిని. అమ్మా 19 సంవత్సరాలు చచ్చిపోయాడమ్మా, అయ్యో చేతినెత్తిని కొడుకు చచ్చిపోయాడమ్మా, ఏడిపోతా కొత్తారు. వాళ్ళు తీసుకొస్తారు పో నా కొడుకుని, ఎవరో తీసుకురాలేదు. ఏడ్చువారు. నువ్వు ఏడలేదనుకో, ఏడుతులేదో తల్లి అంటారు మళ్ళీ. కనుక తప్పక ఏదో ఏడ్చినట్టుగా ఇచ్చేయాలి. ఏడ్చువారు ఏడనట్లును, ఇంకా రాడాడు, వెళ్ళిపోయాడాడు, ఇక మన మధ్యకి రాడు. ఏడ్చువారు ఏడకుండినట్లును, సంతోషపడువారు. నీకు ఏదైనా కలిసి వచ్చిందనుకో, ఎవరికైనా చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు ఆడు ముసుగేసికి నీ దగ్గరికి వస్తాడు, వచ్చి ఉన్నది పట్టుకుపోతాడు. నీకు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా, దేవుడికి చెప్పుకో. ప్రభు నన్ను ఏం చేయాలి? ఆనందించాలి. ఎవరికి చెప్పుకునే కాలం ఇది కాదు, పోయే కాలం ఇది. కాలం సంకుచితమై ఉన్నది, సబ్జెక్ట్ లేని జనవేళ్ళు. నీకు ఆనందం ఉందా ప్రభునందు? ఎవరికి చెప్పుకోకుండా ఏం చేయి, ఆనందించు ప్రభునందు. దేవా ఈ భోజనం పెట్టావు, ఈ రోజుకి ఇది ఇచ్చావు, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు వచ్చింది, ఈ అప్పు తీరింది, ఈ పరిస్థితులు ఎలా నువ్వు చక్కపెట్టావు, నీకే మహిమ ఘనత చెల్లునుగా. కానీ ఏం చేయాలి? దేవుని స్మరించాలి, దేవునికి చెప్పుకోవాలి. సంతోషపడువారు సంతోషపడనట్లుగా, సంతోషపడినట్లుగా అంటే అసలు ఎక్స్ట్రాలు చేయకూడదు. మనం సైలెంట్గా ఉండాలి. ఎంత సంతోషం ఉన్నా, ఇంట్లో సంతోషం ఉంది కానీ బయటికి తెలిసిందనుకో దుష్టుడు తిరుగుతున్నాడు కదా, గర్జించు సింహం వలె
నాకేమో మీ నాన్న ఏమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు. నాకు మీ నాన్న ఏమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు. ఏమిస్తున్నాడు ఇప్పుడు? మీకేమిస్తున్నాడు? మీకు పరలోకం ఇస్తున్నాడు, నాకు ఏమిస్తున్నాడు? నరకం ఇస్తున్నాడు. బాధ కాదా ఆడికి? దుష్టుడికి బాధ కాదండి? ఎలా తిరుగుతున్నాడు తెలుసా? గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు? దుష్టుడు. మింగేయటానికి. నీ కుటుంబాన్ని మింగేస్తాడు, నీ సంఘాన్ని మింగేస్తాడు, నీ జీవితాన్ని మింగేస్తాడు. నీకేదైనా బతి ఉందనుకో, ఆ బతిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఏమి దేవుడు, ఏమి లోకం అనేలా చేస్తాడు. అలా చేయకుండా ఉండాలి అంటే ఎవరికి చోటు ఇవ్వకూడదు? నువ్వు దుష్టుడికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. నీకు సంతోషం ఉంది, ఎవరి నందుంది అది సంతోషం? ప్రభు నందుంది. ఎలా వచ్చింది? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏంటి? సమాధానం. సర్వోన్నతమైన స్థలముల్లో ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద ఏంటి? సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు మనం అనుభవించే సమాధానం, ఈరోజు మనం అనుభవించే సంతోషం, అది ఎలా అనుభవిస్తున్నా, అది భార్య సంతోషమైనా, భర్త సంతోషమైనా, ఈ లోకంలో మనం ఏ సంతోషాన్ని అనుభవిస్తున్నా, అది బిడ్డ సంతోషమైనా, ఏ సంతోషమైనా, అది ఎవరిని బట్టి వచ్చింది మనకి? ఆ దేవుణ్ణి బట్టే వచ్చింది. దేవుడు లేకుండా ఏ సంతోషం కూడా లేదు. కనుక ఏ సంతోషమైనా ఎవరిని యందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. కష్టంలో ప్రభునందు ఏం చేయాలి? ఆనందించాలి. కష్టంలో ప్రభునందు ఆనందించాలి, సుఖంలో కూడా ప్రభునందే ఆనందించాలి. అలా చెబుతూ ఏమన్నాడు? కొనువారు తాము కొనినది తమదు కానట్లు. 10 ఎకరాలు మీరు కొన్నారు, కానీ ఎవరిది అనుకోవాలి? ఇది అబ్రహాముకి ఎంత ఉందండి? ఆ దేశమంతా అబ్రహాముదే. నాదన్నాడా? ఎవరి మీద ఉంది ఆయన దృష్టి? 3 సెంట్లు ఉంటుందో లేదో 3 బిల్డింగులు దాంట్లో కట్టి, నా బిల్డింగ్, మా ఆవిడి, మా భర్త, నా భార్య, నా పిల్లల్ని దీవించిన ఆయన. మరి ఉన్న పిల్లలు అందరినీ కాపాడాలి, అందరూ బాగోవాలి, మన సంఘం బాగోవాలి, మన కుటుంబాలు బాగోవాలి, మన సంఘాలు బాగోవాలి, ఈ సమాజం బాగోవాలి. మీకు ఎంతున్నా దాని యందు గర్వించడానికి లేదు. ఎన్ని ఎకరాలున్నా ఏమనుకోవాలి? దేవుడిచ్చాడు. ఇది ఈ ఆటో దేవుడిచ్చాడు, ఈ పని దేవుడిచ్చాడు, ఈ సెల్ ఫోన్ దేవుడిచ్చాడు, దేవునికి వాడాలి. ఈ ఇల్లు దేవుడిచ్చాడు. ముందు లెగ్గానే ఈ శరీరం ఎవరిచ్చారు? నీ దేహం ఆయనది, ఈ లోకం ఆయనది. మనం అనుభవిస్తున్న సుఖభోగాలన్నీ ఎవరే? ఆయనవి. ముందు ఎవరికి దండం పెట్టాలి? మనం తల్లికి పెడతావా, తండ్రికి పెడతావా, గురువుకు పెడతావా? ఈ లోకంలో ఎవరికి పెడతావు? ముందు వెనక ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరికి దండం పెట్టలేగాలి? దేవునికి. మనం ఆయన వల్ల బ్రతుకుచున్నాము, అవునా? రైట్ ఆన్సర్. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ముందు దండం ఆయనకే, వెనక దండం ఆయనకే, ప్రారంభం ఆయనదే, ముగింపు ఆయనదే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, జీవించేవాడు ఆయనే. చచ్చిపోయాడు కానీ యుగాలు నీతో ఉన్నాడా లేదా? నువ్వు ఎక్కడుండి ప్రభు అని పిలిచినా పలుకుతాడా పలకడా? అంగుళం కేకేస్తున్నారు ప్రభువుని, వాళ్ళు మారిపోతున్నారు. సబ్జెక్టు తెలుసున్న నీవు దేవుని కోసం బ్రతకపోతే బాధపడిపోతున్నాడు ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకమును అనుభవించేవారు అసలు ఇది వేస్ట్. ఎంత అనుభవించినా ఏమన్నాలి మనం? వ్యర్థం. ఈ భర్త వ్యర్థం, ఈ భార్య వ్యర్థం, ఈ బిడ్డల వ్యర్థం. ఇది వేస్ట్. ఈ డబ్బు ఉంటుంది, నా దగ్గర ఉంది, ఇవాళ రేపు ఇంకొకటి దగ్గర. ఇది ఎప్పుడు లేదు. యేసుప్రభు దగ్గర డబ్బు ఉందా? చెప్పండి. పన్ను కడతాను డబ్బు ఉందా? మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేవనుకో, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి ప్రభు, నా దగ్గర డబ్బులు లేవండి ప్రభు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ లోకాలను కలిగించిన యేసుప్రభు దగ్గర పన్ను కడతానికి ఏమీ లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఫీల్ అయిపోయాడా? చచ్చిపోయాడా? ఆలోచించండి, అర్థం చేసుకోండి.
వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయండి? ధ్యానించండి. ఈ లోకమును అనుభవించేవారు అనితముగా అంటే ఏలయనగా, ఈ లోకపు నటన ఏలయనగా, ఈ లోకపు నటన ఏమైపోతుంది? సీరియల్ నటన అనుకుంటున్నాం, మనం సినిమా నటన అనుకుంటున్నాం, బాగా నటించాడు అనుకుంటున్నాం, బాగా నటించింది అనుకుంటున్నాం. మన బ్రతికే ఏంటి ప్రియమైన దేవుని వర్లారా? ఇది నటన. ఈ నటనలో పాత్ర ఏమైపోయింది? చెరిగిపోయింది. ఈ లోక నటన ఏమైపోద్ది అంటాడు? గతించును. చదవండి. ఈ లోకపు నటన ఏమైపోతుంది? కానీ దేవుని చిత్తాన్ని జరిగితే మనం గతింతామా? నిరంతరం ఉంటామా? చెప్పండి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎవరు? మనము, మన పిల్లలు, మన సంఘాలు. ఎవరి మాటకు లోబడాలి? ఎక్కడికి వెళ్ళినా ముచ్చెల్లా తిరిగి మీ పిల్లలు రావాలి అంటే ఎవరికి భయపడాలి తెలుసా? దేవునికి భయపడాలి. తండ్రికి తల్లికి భయపడితే, బంధువులకు భయపడితే ఆ లొకేషన్లోనే వాడు పవిత్రంగా ఉంటాడు. కానీ దేవునికి భయపడ్డాడు అనుకో, ఏ లొకేషన్లోకి వెళ్ళినా ఏం చేస్తూ ఉంటాడు? ఎవరికి భయపడతాడు? దేవుని భయములో, భక్తిలో మీ పిల్లల్ని ఏం చేయండి? పెంచండి. ఇలా ఈడు చేసిన తింగర పని ఎవరు కూడా ప్రపంచంలో ఎవరో చేయకూడదని భారంతో 6 రోజుల నుంచి మనోవ్యాధితో ఉన్న ఈ దీనదాసుణ్ణి ఈ బరుపు దించుకుంటానికే ఈరోజు ఈ కార్యక్రమం. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి చివరిగా మాటలు చూడండి. యెషయా గ్రంథం 14 అధ్యాయము 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. కానీ నానా బాబీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక తిరిగి రాని లోకానికి నువ్వు ప్రవేశించుచుండగానే నిన్నెదుర్కొంటానికి కింద పాతాళము నీ విషయమే ఏమవుతుంది? నీ విషయమే కలవరపడుతుంది. కలవరం వచ్చేసింది. ఇతడు క్రమంగా మారిపోతాడు. బాబీ చక్కగా పెళ్లి చేసుకుంటాడు, గొప్పవాడైపోతాడు, మేధావి అయిపోతాడు, స్టార్ అయిపోతాడు, పిల్లల్ని కంటాడు, అభివృద్ధిలోనికి వెళ్తాడు, ఇల్లు కట్టుకుంటాడు, గొప్ప సంఘానికి, కుటుంబానికి, ఊరికి, ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుడు అనుకున్న కలలన్నీ ఏం చేశాడు తెలిసాడు? ఏం చేశాడు? కాళ్ళ రాసేసాడు. ప్రియమైన దేవుని వారలారా, కాళ్ళ రాసేసాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి పని ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయకూడదు. చేయకూడదంటే వాళ్ళకి ఏ బోధ చెప్పాలి తెలుసా? ఈ బోధే చెప్పాలి. ఇది నా బోధ కాదు. ఎవరి బోధ ఇది? ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. ఏ మనుషుడు అయినా? లోకాలను కలిగించిన లోకరక్షకుడు. అదే బోధ ఈ మనుష్యుడు ద్వారా ఎవరు మాట్లాడించుకున్నారు? ఆయన ఆత్మ మాట్లాడించుకుంది. ఈ బోధను మీరు అంగీకరించి ఈ బోధను ప్రపంచానికి ఏం చేయండి? పరిచయం చేయండి. అనేక జీవితాలు, ఆరిపోతున్న జీవితాలను ఏం చేయండి? వెలిగించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును. నీకు ఎలాంటి సమస్య ఉన్నా బాధలలో అది ఏం చేస్తుంది? బాధలలో నెమ్మదిని, ఎలాంటి స్టోరీ జరుగుతున్నా యేసు దగ్గరకు వచ్చి పాదాలు మోకాళ్ళేసి ఆయన వైపు చూస్తే ఆయన నిన్నేం చేస్తాడు? శత్రువు కబంధ హస్తాల నుంచి తప్పించి వెలుగుగా, స్టార్గా, ఈ లోకానికి జ్యోతిగా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మనల్ని, మన సంఘాలని, మన కుటుంబాలని ఆశీర్వదించి నడిపించగలిగిన సమర్థుడు మనం నమ్ముకున్న మన రక్షకుడు, మన ప్రభు. ఆయన వైపే చూద్దాం. కానీ లోకంలో ఉన్న దేని వైపు చూసి మనం ఎప్పుడు కూడా లోకానికి ఓటేసి శత్రువు మాట విని నశించి నాశనానికి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఆయన ఇష్టాన్ని జరిగిందాం. ఆయన కోరికని మనం, ఆయన ఇష్టాన్ని మనం జరిగిందాం. కారణ జన్ములుగా మనం ఏం చేద్దాం?
ఈ భూమి మీద నడుద్దాం. ప్రేమించిన తండ్రి, అరిచాను, కేకలు పెట్టాను, మీరు చెప్పమన్న మాటలు చెప్పాను, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకున్నాక వాక్య ప్రకారం జీవించే జీవితాలు మా సంఘాలకి, మా కుటుంబాలకి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాకి ఎంతమంది నాయన వారి బిడ్డల్ని పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది నాయన ఈ తాగుడు వల్ల తమ భర్తలను పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది నాయన వ్యవస్థ కూలిపోతుందో అలాంటి కూలిపోయే నాయన పరిస్థితి నుంచి రక్షకా ప్రభువా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, ఆదరించండి ఈ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి అని సర్వాధికారి అయిన యేసు నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.